హాయ్ విజాస్ ఈరోజు మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చా. అదేమిటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మా ఫర్దర్ వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రిలీజ్ అవుతాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గేమ్ చేంజర్ జనవరి మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ జనవరి 10వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మెగా గ్లోబల్ రామ్ చరణ్ సోలోగా వచ్చిన సినిమా సోలోగా వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అభిమానులు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఆంధ్రాలో చాలా గొప్పగా ప్లాన్ చేస్తున్నారన్నమాట. అయితే గేమ్ చేంజర్ మూవీ టీం ఫస్ట్ నుంచి మనకి ఈవెంట్లు చేసుకుంటూ వస్తున్నారు. అమెరికాలో జరిగిన ఈవెంట్కి వచ్చేసి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ మనకి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. అలాగే గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్కి మా హైదరాబాద్లో జరిగింది. దానికి ఈవెంట్కి వచ్చేసి మనకి ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. అలా ప్రతిదీ రొటేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు గారు ప్రకటించారు, తెలుగు రాష్ట్రాలు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నా అని అధికారికంగా ప్రకటించారు. కాకపోతే అది ఆంధ్రాన తెలంగాణ అనేది త్వరలో చెప్తూ అన్నారు. అనుకున్నట్టుగానే అయితే తెలంగాణలో కొన్ని అనుకూల పరిస్థితులు వ్యతిరేకంగా ఉండటం వల్ల అక్కడ నిర్వహించలేని పరిస్థితి వల్ల గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఆంధ్రాకి షిఫ్ట్ చేశారన్నమాట. అయితే ఈ ఆంధ్రాకి షిఫ్ట్ చేయడం రాజమండ్రిలో జరగబోతుంది. అది గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4వ తారీఖున రాజమండ్రిలో నిర్వహించబోతున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథి కూడా అనకూడదు, చీఫ్ గెస్ట్ అంతకంటే ఎక్కువ అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతున్నారు. ఒక సినిమా ఫంక్షన్కి ఫస్ట్ తన అన్న కొడుకు సినిమా ఫంక్షన్కి ఫస్ట్ టైం ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. అయితే ఆల్రెడీ మనకి మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 కట్అవుట్ రిలీజ్ సందర్భంగా మనకు దిల్ రాజు గారు ప్రకటించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన ఆంధ్రాలో నిర్వహించబోతున్నాం. వేదిక అనేది ఎక్కడ అనేది తర్వాత చెప్తాము. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాను. ఆయన ఈవెంట్కి ముఖ్య అతిథిగా పిలవబోతున్నాను. ఖచ్చితంగా ఆయన వస్తారు. మాకు ఆయన డేట్స్ ఇస్తే ఆ డేట్లో ఎప్పుడు నిర్వహిస్తాం అనేది మేము చెప్తాము అని ఆ మీటింగు ఒక మోత మోగించాలి, కనీవిని చరిత్రలో ఆ మీటింగ్ జరగాలి అనే అభిమానులకు పూర్తి సంకేతం ఇచ్చారన్నమాట. అందుకు తగ్గట్టుగానే మూవీ టీం కూడా గొప్పగా ప్లాన్ చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఎక్కడికి వెళ్ళినా ఏ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కూడా ఓజీ 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 అనే అభిమానులు అతన్ని పిలుస్తున్నారు. రీసెంట్గా మనకి విజయవాడలో బుక్ ఫెస్టివల్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓజీ ఓజీ అని పిలవడం ప్రారంభించారు. అలాగే మన వైజాగ్ రోడ్లు చూడటానికి వెళ్ళినప్పుడు, గిరిజన ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఓజీ ఓజీ అని పిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆ అభిమానులు ఓజీ ఓజీ అని పిలవడం మొదలు పెడుతున్నారు. ఆ ఓజీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా స్పందించారన్నమాట. నన్ను ఓజీ ఓజీ అని పిలవద్దు, ఇది సినిమా సభ కాదు, ఇది అధికార కార్యక్రమాలు కాబట్టి నా పని నన్ను చేసుకుంటేనే మీరు అభివృద్ధి చెందుతారని, నేను పనులు చేయగలుగుతానని అభిమానులకు కూడా సురకలంటిచ్చారనమాట. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా తన అన్న కొడుకు సినిమా ఫంక్షన్కి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారంటే అక్కడ మీటింగ్లో పవన్ కళ్యాణ్ అటెండ్ కూర్చున్న కాంచి ఆది నుంచి అంతం వరకు ఎలా ఉండబోతుందో మీ అభిమానులకి మీ కోలాహలానికి మీ ఊహకే వదిలేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అలా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మైక్ పట్టుకుంటారా, ఎప్పుడు మనం ఓజీ పిలుస్తామని ఖచ్చితంగా అతన్ని అయితే మాట్లాడినీరు అనిపిస్తుంది. దాదాపు అతన్ని పవన్ కళ్యాణ్ మైక్ తీసుకుని కాంచి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఖచ్చితంగా మాట్లాడినీరే అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు సినిమా ఫంక్షన్లు అటెండ్ అవుతారా, ఎప్పుడు మనం అతని ఓజీ అని పిలవాలా, అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దొరికాడరా అన్నట్టు ఇక ఆ సభని మోత మోగిస్తారన్నమాట ఆ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అయితే దానికి తగ్గట్టుగానే అభిమానులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా అటెండ్ కాబోతున్నారని సమాచారం. అయితే ఒకే ఫ్రేమ్లో అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే మెగాస్టార్ చిరంజీవిని ఒకే ఫ్రేమ్లో చూడబోతున్నారు అనమాట. ఈ ముఖ్య అతిథిగా ఇంకా వీళ్ళే కాకుండా మెగా ఫ్యామిలీని చాలామంది సెలబ్రిటీ నటులు కూడా హాజరవుతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో చాలా గొప్పగా ప్లాన్ చేస్తున్నారన్నమాట. అయితే అభిమానులు కూడా అఖిల భారత చిరంజీవి యువత అభిమానులు కూడా చాలా గొప్పగా ప్లాన్ చేస్తున్నారు. నిన్నటి కాల సభలో ఒక మీటింగ్ పెట్టుకొని అభిమానుల సమక్షంలో మీటింగ్ పెట్టుకొని
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ బందోబస్తు నిర్వహించాలి, ఎక్కడెక్కడ మన అభిమానులు మద్దతు ఇవ్వాలి, ఎక్కడెక్కడ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి 4వ తారీఖు ఉదయం నుంచి అప్పన్న గేమ్ చేంజర్ పాత్రలో తండ్రి క్యారెక్టర్లో అప్పన్న క్యారెక్టర్ అంటే పంచి కట్టుకొని దాదాపు 1000 మంది దాకా రాజమండ్రి నగర వీధిలో తిరుగుతారని సమాచారం అనమాట. అంటే అలాగే గేమ్ చేంజర్ శారీస్ని మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో పంచుతారనే సమాచారం అనమాట. ఏదైనా చిరంజీవి యువత చాలా గొప్పగా ప్లాన్ చేస్తుంది అనమాట. అభిమానులు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, తన అభిమాన హీరో కాబట్టి, ఇటు తన వంశం నుంచి వచ్చిన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ కాబట్టి ఈ ఆడియో ఫంక్షన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని చాలా గొప్పగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికైతే మరి చూడాలి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. మరి ఆంధ్రాలో పరిస్థితి, తెలంగాణ పరిస్థితి ఒక విధంగా ఉంది కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ నిర్వహించలేని పరిస్థితి కాబట్టి, ఎందుకంటే పుష్ప 2 ఎదువరికి అక్కడ ఇన్సిడెంట్ జరగడం, సంజయ్ థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణ కంటే ఆంధ్రాలో నిర్వహిస్తే చాలా బాగా ఉంటుంది కాబట్టి ఈ ఇన్సిడెంట్ నుంచి మనం కోలుకోవాలంటే ఆంధ్రాలోనే నిర్వహించాలి అని దిల్ రాజు మూవీ టీం వాళ్ళు అనుకున్నారు. అందుకని తగ్గట్టుగానే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మొదట్లో విజయవాడ అని అనుకున్నారు. విజయవాడ ఇంకా క్రౌడ్గా ఉంది కాబట్టి అంత మైదానం సరిపోదు కాబట్టి దాదాపు రాజమండ్రిలో ఆ వేదికను ఖరారు చేశారు. ఇటీవల మెగా ఈవెంట్ ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతున్నారని, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతున్నారని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిందనమాట. ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారు చేయెత్తి ఉన్న పోస్టర్ మెగా పవర్ ఈవెంట్ ఆన్ జనవరి 4 అని, లొకేషన్ రాజమండ్రి అని ఒక పోస్టర్ కూడా అధికారికంగా మూవీ టీం రిలీజ్ చేసింది. ఏదైనా సరే గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4వ తారీఖున రాజమండ్రిలో సాయంత్రం 6 గంటలకు జరగబోతుంది. అభిమానులు చాలా గొప్పగా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడే వేషధారణ వేసుకొని ఎక్కడెక్కడే చీరలు పంచడం కానీ, ఇంకా బైక్ ర్యాలీలు కూడా దాదాపు 1000 మందితో బైక్ ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నారు. ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీ మొత్తం ఆంధ్రాకి తరలి వెళ్తుంది అనమాట. మరి ఏపీలో డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి సినిమాటోగ్రఫీ కూడా వాళ్ళే కాబట్టి సినిమా చూడాలి. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాగే బెనిఫిట్ షోకి కానీ వాటి అన్నిటికీ మద్దతు వస్తుంది అనుకుంటున్నారు, అనుమతి వస్తుందని చాలా మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చాలా గొప్పగా అందరూ చాలా అభిమానులు భారీ ఎత్తున జన సందోహం సమకూడతారని సమాచారం. అభిమానులు చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రాజకీయ సభకు ఫస్ట్ సినిమా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి మరి ఈ మీటింగ్ ఏ విధంగా ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలి ఈ మీటింగ్ అని, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలని అభిమానులు కూడా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆయన మీటింగ్ కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.